టీడీపీ అగ్రనాయకత్వానికి స్ట్రైట్ క్వశ్చన్. మీరు పొత్తు ధర్మం పాటిస్తున్నారా? ఈ సందేహం ఎందుకు వచ్చిందంటే, టీడీపీ స్పోక్స్ పర్సన్ అనబడేటువంటి ఒక మహిళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికులను దారుణంగా కించపరుస్తూ, అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే టీడీపీ అగ్రనాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. ఇక్కడ కనబడుతున్న మహిళ సోషల్ మీడియాలో తనకు పెట్టుకున్న పేరు G3. ఈ G3 టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పోస్ట్ కోసం రోడ్డు మీద పడి నానా యాగి చేస్తే ఆ పోస్టుని ఆవిడికి కట్టబెట్టారని అంటుంటారు. కన్వర్టెడ్ అయినటువంటి ఈవిడ యాటిట్యూడ్ గురించి చాలా సరళమైన వాక్యాల్లో ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇది. టెర్రరిస్ట్ సింపథైజర్, సాఫ్ట్ టెర్రరిస్ట్, నీ చేతిలో కానీ ఎవడైనా AK-47 ఇస్తే హిందువులందరినీ వేసేస్తావు. ఇంత హేటెడ్తో ఉన్నావు నువ్వు. హిందువుల మీద అదే హేటెడ్తో కుళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. హేటెడ్ తగ్గించుకో. ఇక ఈ G3 పవన్ కళ్యాణ్ గారికి ఎంత హేటర్ చెప్పడానికి ఈ మార్ఫుల్ ఫోటోయే సాక్ష్యం. ఇక ఈ పోస్ట్లో ఈ G3 అంటారు కదా, తాను CBN గారి కోసం, లోకేష్ గారి కోసం రోడ్డెక్కి మరీ పోలీసులతో పోరాటం చేశారట. పవన్ కళ్యాణ్ గారు కూడా CBN గారి కోసం ఇలాగే రోడ్డెక్కి పోలీసులతో పోరాటం చేశారట. కానీ వాస్తవం వేరు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళుతూ ఉండగా పోలీసులు అటకాయించడంతో ఆయన తన నిరసనను ఈ విధంగా తెలియజేశారు. ఇక ఈవిడ పెట్టిన పోస్టుకు ఎటువంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. పొలిటికల్ మిస్సైల్ నుంచి వచ్చిన కామెంట్ ఈ విధంగా ఉంది. దిస్ ఈజ్ ఇంటెన్షనల్ పోకింగ్. జనసేనలో అధికారిక హోదాలో ఉన్న ఏ ఒక్కరూ టీడీపీ నాయకులపై ఇటువంటి పోస్టులు పెట్టరు. కానీ మీ వద్ద అధికారిక స్థానంలో ఉన్న వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అంటూ నారా లోకేష్ గారిని, CBN గారిని, బోండా ఉమ గారిని ట్యాగ్ చేశారు. ఇవే ఆపాలి నక్క తెలివి. కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కు తన షెడ్యూల్ మీద వస్తుంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు అలా రోడ్డు పైన నిరసన తెలిపారు. అంతే తప్ప నాట్ ఫర్ CBN. ఒరేయ్, దేశం మొత్తం బాధలో ఉంటే ఈ పిచ్చి అమ్మాయితో ఏంట్రా గొడవ, బుద్ధి లేకుండా రెస్పాండ్ అవ్వకండి. అరిచి అలిసిపోయి ఆమె మాట్లాడదు. ఆంటీ, ఇది CBN కోసం వెళ్ళినప్పుడు కాదంటీ, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆపినారు ఆంటీ. అయ్యో ఆంటీ పాపం. స్మాల్ కరెక్షన్. PK గారు వాజ్ గోయింగ్ యాజ్ పర్ హిస్ షెడ్యూల్. అన్నెసరీలీ పోలీస్ స్టాప్డ్ హిమ్. లేటర్ ఆఫ్ కోర్స్ హీ వెంట్ అండ్ మెట్. ఆయన పార్టీ ఆఫీస్కి వెళుతుంటే అడ్డుకున్నారని నిరసన తెలిపారు. ఇప్పటికే 10 ట్వీట్లు వేసింది. అట్లీస్ట్ నేను ఎక్నాలజీ చేసినందుకైనా అటెన్షన్ ఇవ్వండి.